విభిన్న రూపాల్లో బొజ్జ గణపయ్యలు కొలువయ్యారు. వినాయక నవరాత్రుల వేళ మండపాల్లో గణపయ్యలు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. పలుచోట్ల ఉత్సవ కమిటీలు పోటీపడి భారీ విగ్రహాలను మండపాలను ఏర్పాటు చేశాయి. ఎక్కడ ఎంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేసినా దేశంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన 7 అత్యంత భారీ గణపతులను చూసేందుకు ప్రజలు పోటీ పడుతుంటారు. ఇంతకీ ఆ విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం రండి. ముంబై రాజుగా పేరొందిన లాల్ బాగ్జా రాజా గణపతి మండపాన్ని బ్రిటిష్ వారి కాలంలో మొదటిసారి ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 85 ఏళ్లుగా భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. ముంబైలోని లాల్ బాగ్ ప్రాంతంలో ఈ గణపతి మండపం ఉంది. గణపతి ఉత్సవాల్లో లాల్ బాగ్జా రాజాను ప్రతిరోజు సగటున 15 లక్షల మంది దర్శించుకుంటారు. భారతదేశంలో అత్యంత ఖరీదైన గణేష్ మండపాల్లో దగ్డుషేత్ హల్వాయి గణపతి ఒకటి. ఇక్కడ గణేశోత్సవం 1896 నుండి జరుపుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన ఒక మిఠాయి వ్యాపారి ఇక్కడ ఉత్సవాలను ప్రారంభించారు అని చెబుతారు. అత్యంత ఖరీదైన గణపతి ప్రతిమను ఇక్కడ నెలకొల్పుతారు. ఈ ప్రతిమకు బీమా కవరేజ్ ₹1,00,00,000 చేరుకుంది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేశుడు అత్యంత ఎత్తైన గణనాథుడిగా పేరొందాడు. ప్రతి సంవత్సరం విభిన్నంగా ఇక్కడ విగ్రహాన్ని రూపొందిస్తూ ఉంటారు. నవరాత్రులలో లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణేశుణ్ణి దర్శించుకుంటారు. ముంబైలోని కింగ్ సర్కిల్లో జీఎస్బీ సేవా మండల్ 60 కిలోలకు పైగా బంగారంతో తయారు చేసిన విగ్రహాన్ని మండపంలో అలంకరిస్తుంది. ఈ స్వామివారిని దర్శించుకోవాలంటే సాంప్రదాయ దుస్తులలో మాత్రమే రావాలి, లేకపోతే దర్శనానికి అనుమతించరు. ఈ గణపతికి 5 రోజులు మాత్రమే వేడుకలు జరుగుతాయి. హైదరాబాద్ లోని బాలాపూర్ గణేశ మండపం లడ్డూ వేలానికి ప్రసిద్ధి చెందింది. ఈ లడ్డూను దక్కించుకునేందుకు పోటీ పడుతూ ఉంటారు భక్తులు. బాలాపూర్ లడ్డూ వేలం లక్షల్లో ఉన్న వేలంలో పాల్గొనేందుకు వెనుకాడటం లేదు భక్తులు. చింతామణి గణపతి లేదా చించ్ పోక్లిచ రాజాగా పేరొందిన ఈ గణపతి మండపం ముంబైలోని ఫేమస్ వినాయక మండపాల్లో ఒకటి. ఇక్కడికి వచ్చే భక్తులు గణేశునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉత్సవాల్లో వచ్చిన ధనాన్ని నిర్వాహకులు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉండటం ఇక్కడి ప్రత్యేకత.